సమ్మర్లో ఈ వాటర్ని తప్పకుండా తాగండి. అలాగే రోజంతా శరీరానికి శక్తినిచ్చే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఒక గ్లాసు కొర్రలను నేను ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నాను. ఒక గ్లాసు పెసరపప్పును మనం వండుకునే ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. రెండింటిని కుక్కర్లో వేసి 4 గ్లాసుల నీళ్లు పోసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఎక్కడ కూడా పలుకులు లేకుండా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. కొర్రలను కనీసం 5 గంటలైనా నానబెట్టి ఆ తర్వాత వండుకోవాలి. ఇది ఉడికేలోపు మనం ఒక పొడిని తయారు చేసుకుందాం. కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కాక జీలకర్ర, మిరియాలు, మునగాకు ఎక్కువగా వేసుకోండి. మునగాకు సగం, కరివేపాకు సగం అలా కూడా తీసుకోవచ్చు. అన్నీ వేసి వేపుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాం. మార్నింగ్ లేవగానే ఈ వాటర్ తయారు చేసి పెట్టుకొని ఈవినింగ్ 5 to 6 లోపు ఈ వాటర్ని కంప్లీట్ చేసేయండి. సమ్మర్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్కి ఈ వాటర్ ఒక్కటే సొల్యూషన్. 1.5 లీటర్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ లేదా సబ్జా గింజలు రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. అలాగే కీరా, బీట్రూట్, చిన్న అల్లం ముక్క, పుదీనాను దంచి వేసుకోండి. 2-3 నిమ్మకాయ ముక్కలు అన్నీ వేసి 2 అవర్స్ పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత తాగాలి. షుగర్ ఉన్న వాళ్ళు బీట్రూట్ వేసుకోకండి. ఇక్కడ కుక్కర్లో వేసిన కొర్రలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని పప్పు గుత్తితో లేదా స్పూన్తో అయినా కాస్త మెత్తగా రుబ్బేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కొర్రలకి పోపు వేసుకుందాం. పోపు కోసం మళ్ళీ కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కాక అందులో జీలకర్ర, మిరియాలు, జీడిపప్పులు, పచ్చిమిర్చి ఇవన్నీ నూనెలో ఎర్రగా వేగే వరకు వేయించుకోండి. ఇవన్నీ తొందరగా వేగడానికి కాస్త ఉప్పు వేసి వేయించుకోండి. ఇవన్నీ వేగాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఈ అల్లం కూడా ఇందులో వేగాక మనం మిక్సీ పట్టుకున్న మునగ ఆకుపొడిని మొత్తం వేసేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో నీళ్లు పోసి నీళ్లు వేడెక్కే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ నేను కొర్రలతో పొంగల్ చేస్తున్నాను. పొంగల్కి జీడిపప్పు, మిరియాలు, అల్లం ఇవన్నీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఎప్పుడు రైస్తో కాకుండా ఇలా కొర్రలతో మీరు కూడా ఒకసారి పొంగల్ని ట్రై చేయండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాకుండా ఆఫ్టర్నూన్ లంచ్ లాగా, నైట్ డిన్నర్ లాగా ట్రై చేసినా బాగుంటుంది. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయండి. నీళ్లు వేడెక్కాక ఉడకబెట్టుకున్న కొర్రల్ని మొత్తం వేసేసి ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 to 3 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ పొంగల్ని పల్లి చట్నీ లేదా సాంబార్తో సర్వ్ చేయండి. నాకు మాత్రం వేడివేడి పొంగల్ మీద వేడివేడి సాంబార్ పోసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈరోజు నేను చేసిన మ్యాజికల్ వాటర్ అలాగే మునగాకు కొర్రల పొంగల్ ఈ 2 రెసిపీస్ ఎలా అనిపించాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.